ఆల్కహాల్ తాగడం వల్ల అనేక అనర్థాలు అయితే జరుగుతాయి అన్నమాట. అంతేకాకుండా ఆల్కహాల్ తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం అని చాలా మందికి తెలుసు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఆల్కహాల్ తాగొద్దని, ఆల్కహాల్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని హెచ్చరిస్తూ ఉందన్నమాట. అయితే చాలా మందికి ఒక అపోహ అయితే ఉంది. అదేమిటంటే బీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది బీరు తాగే వాళ్ళు అయితే నమ్ముతూ ఉంటారనమాట. కానీ ఎక్కువ మొత్తంలో బీరు తాగడం వల్ల అనేక సమస్యలు అయితే ఏర్పడుతూ ఉంటాయి అనమాట. అయితే మనం ఈ వీడియోలో బీరు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు ఏర్పడతాయి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా హైదరాబాద్లో సినిమా థియేటర్లు అయితే మూసివేస్తున్నారనమాట. హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే మూసివేస్తున్నారనమాట. అది ఎప్పటి నుంచి అని మనం చూసుకున్నట్లయితే మే 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నట్లు థియేటర్ సంఘ యజమానులు అయితే చెప్పడం జరిగిందనమాట. అసలు ఎందుకు వీళ్ళు సినిమా థియేటర్లు మూసివేస్తున్నారు, అలాగే సినిమా థియేటర్లు నడపడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్లో సినిమా థియేటర్లు అనేది మూసివేస్తున్నారనమాట. హైదరాబాద్లో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సినిమా థియేటర్లో మూసివేయడం జరుగుతుందన్నమాట. అయితే ఎటువంటి సినిమా థియేటర్లో మూసివేస్తున్నారంటే ఏవైతే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటాయో ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే మూసివేస్తున్నట్లు థియేటర్ యజమానుల సంఘాలు అయితే చెప్తూ ఉన్నాయి అనమాట. అది మే నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేస్తున్నారనమాట. అయితే థియేటర్లు ఎందుకు మూసివేస్తున్నారని చాలా మందికి అయితే చాలా సందేహాలు ఉన్నాయన్నమాట. థియేటర్లు మూసివేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే పెద్ద సినిమాలు అనేది రిలీజ్ కాకుండా ఉండడం వల్ల సినిమా థియేటర్ మూసివేయడం జరుగుతుందన్నమాట. మనకు చూసుకున్నట్లయితే సాధారణంగా ఎండాకాలం అయితే ఇప్పుడైతే వచ్చిందనమాట. ఎండాకాలం సెలవుల్లో వస్తాయి కాబట్టి చాలా సినిమాలు అయితే విడుదలవుతూ ఉంటాయి అనమాట. అయితే ఈ సమ్మర్ పెద్ద సినిమాలు అయితే రిలీజ్ కాలేదని మనం చెప్పవచ్చు. మరోవైపు ఏపీలో అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది కదా, దీని కారణంగా కూడా కొన్ని పెద్ద సినిమాలను అయితే వాయిదా వేయడం జరిగింది. అంతేకాకుండా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది కదా, సో దీనికి సంబంధించి కూడా కొన్ని పెద్ద సినిమాలు అయితే వాయిదా వేయడం జరిగింది అనమాట. ఈ సమ్మర్లో మనం చూసుకున్నట్లయితే పెద్ద సినిమాలు అనేది అసలు రిలీజ్ కాలేదు, చిన్న చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అయితే సినిమాలు లేక, థియేటర్లో జనం లేక సినిమాలు రిలీజ్ కూడా లేదనమాట. అంతేకాకుండా డబ్బింగ్ సినిమాలు మనం చూసుకున్నట్లయితే డబ్బింగ్ సినిమాలు కూడా అంతగా రిలీజ్ కాలేదని చెప్పవచ్చు అనమాట. ఇక థియేటర్ యజమానులు దేని మీద ఆధారపడడం జరిగిందంటే చిన్న సినిమాలు ఉన్నాయి కదా, ఈ చిన్న సినిమాలు మీద ఆధారపడి సినిమా థియేటర్లు అయితే నడిపించడం జరిగిందనమాట. చిన్న సినిమాల వల్ల వర్కౌట్ కాకపోవడంతో థియేటర్లను మూసివేస్తున్నట్లు వాళ్ళైతే నిర్ణయించుకోవడం జరిగిందనమాట. చిన్న సినిమాలు నడిపించిన విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ యాజమానులు అయితే చెప్పడం జరిగిందనమాట. మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవడంతో తాత్కాలికంగా థియేటర్లు మూసివేస్తున్నట్లు యజమానులు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే మూసివేస్తున్నట్లుగా వాళ్ళైతే చెప్పారు. మల్టీప్లెక్స్ థియేటర్లలో తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు, ఇంగ్లీషు, హాలీవుడ్కి సంబంధించిన సినిమాలు నడుస్తాయి అన్నమాట. అయితే ఈ విషయంపై నిర్మాత విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న పట్టణాల్లో సగటుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఒక సినిమా వేయాలంటే నిర్వహణ ఖర్చు మనం చూసుకున్నట్లయితే 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఉంటుందని, అదే హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణాల్లో మనం చూసుకున్నట్లయితే 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు అయితే ఉంటుందన్నమాట. చాలా థియేటర్లలో రోజుకి 4,000 రూపాయలు కూడా రావడం లేదని, చిన్న సినిమాలు వసూలు మరింతగా పడిపోయాయని, ఈ పరిస్థితిలో సమీప భవిష్యత్తులో చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల లేకపోవడంతో మేము సినిమా థియేటర్లు తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు థియేటర్ యజమానులు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇక వసూలు వచ్చేసరికి 4,000 నుంచి 6,000 రూపాయలు మాత్రమే ఉండడంతో సరైన సినిమాలు లేక ప్రేక్షకులు థియేటర్కి రాకపోవడంతో ఒక షో కూడా ఫుల్గా నడిచే అవకాశం లేకపోవడంతో థియేటర్ అనేది ఫుల్గా ఉంటేనే మాకు డబ్బులు వస్తాయి, థియేటర్ అయితే ఫుల్ కాకపోవడంతో నష్టాల్లో నడపడం కంటే మూసివేయడం మంచిదని వాళ్ళైతే అభిప్రాయపడడం జరిగిందనమాట. ఒక 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ మూసివేయడం జరుగుతుందని థియేటర్ యజమానులు అయితే చెప్పడం జరిగింది. సింగిల్ స్క్రీన్లే కాదు, మల్టీప్లెక్స్ లోను కూడా ప్రదర్శనలు అయితే తగ్గిపోయాయి అనమాట. సింగిల్ స్క్రీన్ థియేటర్లో ప్రదర్శనలు అయితే నిలిచిపోవడం జరిగింది. ఒకవేళ ఏ నిర్మాత అయినా మేము ఖర్చులు భరిస్తామని అడిగితే మేము ప్రదర్శనలు అయితే కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని విజయేందర్ రెడ్డి అయితే తెలపడం జరిగిందనమాట. పెద్ద సినిమాల హీరోలు లేకపోవడంతో IPL 2024 అలాగే ఎన్నికల హడావుడి థియేటర్లపై ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పడం జరిగిందనమాట.
అయితే కరోనా తర్వాత మనం చూసుకున్నట్లయితే సినిమా థియేటర్లకు వెళ్ళి మూవీ చూసేవారి సంఖ్య భారీగా పడిపోయిందనమాట. ప్రజలు చాలా వరకు ఓటీటీలోకి వచ్చే సినిమాలు మాత్రమే చూస్తున్నారు. పైగా మల్టీప్లెక్స్లో టికెట్ ధరలు భారీగా ఉండటంతో మల్టీప్లెక్స్ వెళ్ళి సినిమాలు చూసేవారి సంఖ్య అయితే బాగా తగ్గిపోయిందని చెప్పవచ్చు అనమాట. ఆల్కహాల్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మందికి అయితే తెలుసు అనమాట. అంతేకాకుండా మన ప్రభుత్వాలు కూడా ఆల్కహాల్ తాగొద్దని చాలా యాడ్స్ అయితే ఇస్తున్నాయి అనమాట. అయినా జనాలు మాత్రం ఆల్కహాల్ తాగడం మానటం లేదని చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా చాలా మందికి అయితే ఒక అపోహ అయితే ఉంది. అదేమిటంటే బీరు తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది ప్రజలు అయితే నమ్ముతూ ఉంటారనమాట. కానీ ఎక్కువ మొత్తంలో బీరు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అయితే వస్తుంది. అలాగే ప్రతిరోజు బీరు తీసుకుంటే రక్తపోటు ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా బీరు అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం అయితే ఉందన్నమాట. అంతేకాదు బీరు ఎక్కువగా తాగడం వల్ల నిద్ర లేకపోవడం, నిద్రలేని సమస్యకు అయితే దారితీస్తుంది అనమాట. పగటిపూట నిద్రపోవడం కూడా జరుగుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల మనకు పగటిపూట నిద్ర అయితే వస్తుంది అనమాట. అయితే ఆల్కహాల్ తాగడం వల్ల మనకు వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్కహాల్లో ఉన్న కొన్ని మూలకాల కారణంగా దానిని తాగిన వెంటనే మనకు నిద్ర అయితే వస్తుంది. అయితే ఇలా నిద్ర రావడం వల్ల చాలా మంది అయితే ఆల్కహాల్ తాగడం వల్లే నిద్ర వస్తుందని చాలా మంది అయితే చెప్తూ ఉంటారనమాట. అది నిజం కాదు. ఆల్కహాల్ తాగడం వల్ల మనకు నిద్ర అయితే రాదనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే మనం ఆల్కహాల్ తాగిన తర్వాత మనకు ఎక్కువగా మూత్రం రావడం జరుగుతుంది అనమాట. అయితే మనకు ఆల్కహాల్ తాగడం వల్ల గాఢ నిద్ర రావడానికి గల కారణం ఎక్కువగా మూత్రానికి వెళ్ళడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అయితే మనం మంచి నిద్ర పొందాలంటే నిద్రపోయే ముందు మనం ఆల్కహాల్ తీసుకోకుండా మనం నిద్రపోయినట్లయితే మనకు మంచి నిద్ర అయితే వస్తుందన్నమాట. తరచూ ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వాళ్ళ బాడీని ఫిజికల్ చెకప్ చేయించుకోవడం మంచిదన్నమాట. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంలోని ఎంజైములు అధికమవుతాయి అన్నమాట. కొన్నిసార్లు మందులు ఇన్ఫెక్షన్ వల్ల కూడా లివర్ ఎంజైములు అధికమవుతాయని చెప్పవచ్చు. ఆల్కహాల్ తాగేవారు ఎవరైనా సరే రక్త పరీక్ష చేయించుకున్నట్లయితే దాంట్లో ఏఎస్టీ, ఆస్పర్టేట్ అమినో ట్రాన్స్ఫెరస్, ఏఎల్టీ, అలనైన్ ట్రాన్స్మినేస్ వంటి అధిక కాలేయ ఎంజైములు కనిపిస్తే ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిదన్నమాట. అంతేకాకుండా ఒత్తిడికి గురైన, ఆందోళనతో బాధపడిన మీరు ఎక్కువ బీరు తాగుతున్నట్లు అర్థం అనమాట. అంతేకాకుండా బీరు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి అయితే పెరుగుతుందన్నమాట. మన బాడీ ఒత్తిడికి, ఆందోళనకు గురవడం జరుగుతుంది. ఒకవేళ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లయితే ఎవరైతే బీరు ఎక్కువగా తాగుతూ ఉంటారో వాళ్ళైతే బీరు మానేయడం మంచిదన్నమాట. ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే మీ శరీరంలోని రోగ నిరోధక శక్తి అయితే నాశనం అవుతుందన్నమాట. ఇది మిమ్మల్ని అనారోగ్య పాలు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. దీన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అని అంటారనమాట. అయితే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల HIV వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని వీళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఇది రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది అనమాట. అలాగే లైంగిక ప్రవర్తనలో మార్పులైతే కలగజేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అనమాట. బీరు ఎక్కువగా తాగేవారు అసౌకర్యానికి గురైనట్లయితే దీనికి ఒక కారణం ఏమిటంటే గ్లూటెన్ కావచ్చు అనమాట. గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది బార్లీ, గోధుమలు, రైలలో ఉండే ఒక రకమైన ప్రోటీన్ అనమాట. అయితే ఈ గ్లూటెన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యక్తికి అలర్జీ మొదలైన సమస్యలు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎక్కువగా బీర్ల బార్లీ, గోధుమ నుంచి తయారు చేస్తారనమాట. ఈ గ్లూటెన్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు అలర్జీ వంటి సమస్యలు అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.